హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ ఇన్ఫినిటీ, క్యాట్ అనేది మీకు తెలిసిందే, ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ, సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటైల్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఐ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఐకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఐ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూ అవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. So let's look at today's editorial. It says loss of trust. ట్రస్ట్ అంటే నమ్మకం, మనకు తెలిసిందే. ట్రస్ట్ కోల్పోవడం. By engineering defections in Puducherry, the BJP might have lost more than it gained. డిఫెక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవ్వడం, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ద్వారా ఎన్నికయ్యి ఇంకో పార్టీకి షిఫ్ట్ అవ్వడాన్ని మనం డిఫెక్షన్ అంటాం. ఇక్కడ ఇంజనీర్ అనే పదం వర్బ్గా వాడారు. ఇంజనీర్ ఈజ్ యూస్డ్ యాజ్ ఎ వర్బ్, ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ నౌన్ ఆల్సో. ఇక్కడేమో వర్బ్గా వాడారు. ఇంజనీర్ అంటే అర్థం ఏంటి? స్కిల్ఫుల్గా ఒక పని అయ్యేలాగా చేయడం. ఇక్కడ ఏమయ్యేలా చేశారు? ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇంకొక పార్టీలో చేరేటట్టుగా చేశారు, దాన్ని అలా చెప్పారు. బై ఇంజనీరింగ్ డిఫెక్షన్స్ అంటే అర్థం డిఫెక్షన్ని స్కిల్ఫుల్గా జరిగేలా చేయడం. బై ఇంజనీరింగ్ డిఫెక్షన్ అంటే మీనింగ్ అది.
టు మేక్ సంథింగ్ హ్యాపెన్ స్కిల్ఫుల్లీ, తెలివితేటలతో మంచిగా అయ్యేలాగా చేయడం అనమాట. ఇక్కడ మంచి కాదు చెడుకి చేశారు. పాండిచ్చేరిలో డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేసి ఇంజనీర్ చేసి బీజేపీ గెలిచిన దానికంటే కోల్పోయింది ఎక్కువలాగా అనిపిస్తుంది. మైట్ హ్యావ్ లాస్ట్, కోల్పోయి ఉంటుంది ఎక్కువగా. ద మంత్ లాంగ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇన్ పుదుచ్చేరి హ్యాస్ ఎండెడ్ with the resignation of Chief Minister V. Narayanaswamy on Monday after he failed to prove his majority on the floor of the House. ఒక నెల రోజుల పాటు రాజకీయ అనిశ్చితి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండింది పుదుచ్చేరిలో. అది చీఫ్ మినిస్టర్ నారాయణస్వామి రెసిగ్నేషన్తో ఎండ్ అయింది. మండే రోజు ఆయన రిజైన్ చేశారు. ఎందుకు చేశారు? ఆఫ్టర్ హీ ఫెయిల్ టు ప్రూవ్ హిస్ మెజారిటీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. తన మెజారిటీని ప్రూవ్ చేసుకోలేకపోయారు. మెజారిటీని ప్రూవ్ చేసుకోలేకపోవడం వల్ల తాను రిజైన్ చేయాల్సి వచ్చింది. దో ద ఫాల్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అపియర్డ్ ఇమ్మినెంట్ a few days ago, the way in which the political events played out highlighted the limits of the constitutional provisions to discourage defection of elected legislators. చూడండి, దో ఇండికేట్స్ కాంట్రాస్ట్. అంటే దాని తర్వాత వచ్చే సెంటెన్స్, కామా తర్వాత వచ్చే సెంటెన్స్ కాంట్రాస్ట్ లో ఉంటాయి. చూడండి, దో ద ఫాల్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అపియర్డ్ ఇమ్మినెంట్. ఇమ్మినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్, ఇది రేపో మాపో జరిగేలాగే ఉంది అని చెప్పి కనిపిస్తూనే ఉంది. ద ఫాల్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ పడిపోబోతుందని ముందు నుంచి అనిపిస్తుంది. ఏ ఫ్యూ డేస్ కొన్ని రోజుల క్రితమే మనకు అలా అనిపిస్తుంది. కానీ ద వే ఇన్ విచ్ ద పొలిటికల్ ఈవెంట్స్ ప్లేడ్ అవుట్, ఓకే ఇట్స్ ఓకే ఎలాగైనా పడిపోతుందని అనిపించింది, కానీ పొలిటికల్ ఈవెంట్స్ ఏ రకంగా జరిగాయి, ప్లేడ్ అవుట్ అంటే మన కళ్ళెదురుగా ఏ రకంగా జరిగాయి అనే విషయం హైలైట్ చేస్తుంది. దేని హైలైట్ చేస్తుంది? ద లిమిట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ టు డిస్కరేజ్ డిఫెక్షన్. లెజిస్లేటర్స్ డిఫెక్షన్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి డిఫెక్ట్ అవ్వడానికి డిస్కరేజ్ చేసేలాగా కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రావిజన్స్, రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా, దానికి సంబంధించిన ప్రావిజన్స్, దానికి ఒక సెపరేట్ షెడ్యూల్ దాని గురించి పెట్టారు, సెపరేట్ ఆర్టికల్ దాని గురించి ఉంది. ఓకే, వీళ్ళని డిస్కరేజ్ చేయడానికి చేసిన ప్రావిజన్స్ సరిపోవు, దానికి ఇంకా లిమిటేషన్స్ ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా చేయగలుగుతున్నారు అనే విషయం మనకు కనిపిస్తుంది. నాట్ లాంగ్ ago, the Narayanaswamy ministry had a comfortable majority with 19 members in the 33-member assembly. Okay, not long ago. నారాయణస్వామి మినిస్ట్రీకి 33 మెంబర్ల అసెంబ్లీలో 19 మెంబర్స్ వాళ్ళకే మెజారిటీ ఉంది. అది కూడా కంఫర్టబుల్ మెజారిటీ వాళ్ళకు ఉండింది. ఎంతో కాలం, బాగా పాతకాలం కాదు. నాట్ లాంగ్ ఎగో, ఈ మధ్యనే అని అర్థం. లాంగ్ ఎగో అంటే అర్థం ఏంటి? ఎప్పుడో అని. నాట్ లాంగ్ ఎగో అంటే మరీ ఎప్పుడో కాదు, ఈ మధ్యనే అని అర్థం. అంత మెజారిటీ ఉండేది. 33లో 19 మెంబర్స్ మెజారిటీ ఉండేది. ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇన్ జూలై లాస్ట్ ఇయర్ డిడ్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేశారు, అయినా సరే వాళ్ళకి మెజారిటీని కంటిన్యూ అయింది. ఇప్పుడు 33లో by 2 వేస్తే 16 కదా, 17 ఉంటే చాలు, 19 మెంబర్స్ ఉన్నారు, హ్యాపీగా అయిపోయింది. బట్ ఇన్ ద లాస్ట్ 1 month, కానీ లాస్ట్ ఒక నెలలోనే 6 MLAs ఫ్రమ్ ద కాంగ్రెస్ డిఎంకే కంబైన్ క్విట్ ది హౌస్. కాంగ్రెస్ డిఎంకే కూటమిది, ఈ కూటమి నుంచి 6 ఎమ్మెల్యేలు క్విట్ చేశారు. Among them were 2 ministers and a couple of MLAs who gave up their seats just a day before the floor test. Among them అంటే వాళ్ళలో ఈ క్విట్ చేసిన 6 ఎమ్మెల్యేల్లో 2 మినిస్టర్స్, ఒక కపుల్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. అంటే 4. వీళ్ళు ఏం చేశారు? who gave up their seats just a day before the floor test. ఫ్లోర్ టెస్ట్ జరగడానికి ఒక రోజు ముందు వాళ్ళ సీట్స్ని ఏం చేశారంటే గివ్ అప్ చేశారు, విడిచిపెట్టేశారు, వదిలేశారు, క్విట్ చేసేశారు. 2 of those who quit the assembly have since joined the BJP. ఆ క్విట్ చేసిన వాళ్ళు 2 బీజేపీలో జాయిన్ అయ్యారు. సిన్స్ అంటే ఇక్కడ నుండి, హ్యావ్ సిన్స్ అంటే అప్పటి నుండి ఈ రోజు మధ్యలో బీజేపీలో జాయిన్ అయిపోయారు. అండర్ ద చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్, ద నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ కంప్రైజింగ్ ది ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, ద ఏఐడిఎంకే అండ్ ద బీజేపీ గెయిన్డ్ ఎన్ ఎడ్జ్ విత్ 14 members. As the strength of the house was reduced to 26. స్ట్రెంత్ ఏమో 26 తగ్గిపోయింది, ఎందుకంటే చాలా మంది క్విట్ చేసేసారు కదా, మానేశారు కదా. సో 26 తగ్గిపోయింది. సో మన ప్రెజెంట్ అధికారంలో ఉన్న గవర్నమెంట్ యొక్క వీళ్ళ స్ట్రెంత్ తగ్గిపోయింది. సో మిగిలిన వాళ్ళు 14 members ఉన్నారు. 26 by 2 వేస్తే 13 కంటే ఎక్కువే ఉంది. సో వీళ్ళకి ఇప్పుడు మెజారిటీ వచ్చేసింది, అపోజిషన్ పార్టీకి మెజారిటీ వచ్చేసింది. విత్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ద యూనియన్ టెరిటరీ జస్ట్ a few weeks away, the Lieutenant Governor Tamilsayi Soundararajan should recommend placing the Union Territory under President's rule. అసెంబ్లీ ఎలక్షన్లు ఏమో, యూనియన్ టెరిటరీ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జస్ట్ a few weeks ago.
ఫ్యూ వీక్స్ అవే, కొన్ని వారాలు మాత్రమే ఉన్న ఈ తరుణంలో లెఫ్టినెంట్ గవర్నర్ రీసెంట్గా కిరణ్ బేడీని రిమూవ్ చేసి తమిళసాయి సౌందరరాజన్ అపాయింట్ చేశారు. తిను ఆల్రెడీ తెలంగాణ గవర్నర్, ఇప్పుడు ఇక్కడ కూడా గవర్నర్గా తను చేస్తుంది. సో షీ షుడ్ రికమెండ్ ప్లేసింగ్ ద యూనియన్ టెరిటరీ అండర్ ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్స్ రూల్లో పెట్టాలి ఇప్పుడు తను, ఎందుకంటే టైం ఉంది కాబట్టి. ఇప్పుడు అప్పుడే కాదు కదా, ఎలక్షన్స్కి టైం ఉంది, సో ప్రెసిడెంట్స్ రూల్లో పెట్టాలి అని చెప్పి అంటున్నారు. ఎనీ అదర్ కోర్స్ వుడ్ ఓన్లీ సర్వ్ టు హైలైట్ ది అన్ప్రిన్సిపుల్డ్ నేచర్ ఆఫ్ ద డిఫెక్షన్స్. అది కాకుండా ఇంకా ఏం చేసినా సరే డిఫెక్షన్స్ యొక్క అన్ప్రిన్సిపుల్డ్ నేచర్. డిఫెక్షన్ అంటే చెప్పాను కదా, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవ్వడం. అన్ప్రిన్సిపుల్డ్ నేచర్ అంటే ఒక పద్ధతి ఫాలో అవ్వకుండా, ఒక విలువలు ఫాలో అవ్వకుండా చేసిన డిఫెక్షన్స్ ని హైలైట్ చేసినట్టుగానే ఉంటుంది. కోర్స్ అంటే యాక్షన్ అని, ఎనీ అదర్ కోర్స్ అంటే ఎనీ అదర్ మార్గం, కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఏ మార్గం తీసుకున్నా, వేరే యాక్షన్ తీసుకున్నా సరే అది అన్ప్రిన్సిపల్డ్గా జరిగిన డిఫెక్షన్స్ ని హైలైట్ చేస్తుందే తప్పితే ఇంకేమీ కాదు అని అర్థం. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అపోజిషన్ పార్టీకి చేరడం కంటే వాళ్ళు ఫస్ట్ క్విట్ చేస్తారు, క్విట్ చేసి సైలెంట్గా ఇటు వచ్చారు. క్విట్ చేయడం వల్ల వాళ్ళ మెజారిటీ తగ్గిపోయారు. ఫ్లోర్ టెస్ట్కి ముందే క్విట్ చేశారు, క్విట్ చేయడం వల్ల తగ్గిపోయింది. సో ఇందులో ఇల్లీగల్ ఏమైనా ఉందంటే ఇల్లీగల్ లేదు, ఎందుకంటే అధికార పార్టీలో ఉంటూ షిఫ్ట్ అయిపోతే ఇల్లీగల్, యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి తీసుకొస్తారు. ఆ పార్టీలో లేరు, రిజైన్ చేసి ఇటు వచ్చేసారు, సో ఇల్లీగల్ కాదు. అందుకని ప్రెజెంట్లో ఉన్న యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళని ఏమీ చేయలేదు. పార్లమెంటరీ డెమోక్రసీ thrives not just through adhering to the letter of the law, but also by building and respecting healthy precedents and conventions. Precedent అంటే అర్థం ఏంటి? ఎర్లియర్ ఎగ్జాంపుల్. ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, ప్రిసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్ బిఫోర్, అంటే ఇంతకు ముందు జరిగిన వాటిని మనం ఎగ్జాంపుల్స్ అంటాం, రైట్? అండ్ కన్వెన్షన్స్, కన్వెన్షన్స్ అంటే మన పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు అనే సెన్స్లో వస్తుంది. ఇక్కడ పాలిటిక్స్లో ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళు ఏంటి అని కన్వెన్షన్స్, కన్వెన్షనల్గా ఎలా చేస్తూ ఉంటాము అంటే అది రాజ్యాంగంలో రాసి ఉందంటే రాసి ఉండదు, కానీ కన్వెన్షనల్గా ఫాలో అవుతూ ఉంటారు. పార్లమెంటరీ డెమోక్రసీ అనేది ఓకే చట్ట ప్రకారం ఫాలో అయిపోవడంలోనే థ్రైవ్ అవ్వదు. థ్రైవ్ అంటే మంచిగా సక్సెస్ అవ్వడం, అది చట్టాన్ని యాజ్ టీజ్గా ఫాలో అవ్వడంలోనే ఉండదు, బట్ ఆల్సో బై బిల్డింగ్ అండ్ రెస్పెక్టింగ్ హెల్దీ ప్రెసిడెంట్స్ అండ్ కన్వెన్షన్స్. సరైన ప్రెసిడెంట్స్, సరైన కన్వెన్షన్స్ని బిల్డ్ చేయడంలో కూడా ఉంటుంది. అంటే సరైన ఇప్పుడు యూ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ అంటాం. ద వే వీ కండక్ట్ బిజినెస్, ద వే వీ కండక్ట్ ఎలక్షన్స్, ద వే వీ కండక్ట్ అవర్ గవర్నమెంట్, ఇదంతా కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసేలాగా ఉండాలి. అంటే రేపు రాబోయే తరం వాడికి వాళ్ళని చూసి నేర్చుకోవాలరా అన్నట్టుగా ఉండాలి. అందుకే అన్నారు బై బిల్డింగ్ అండ్ రెస్పెక్టింగ్ హెల్దీ ప్రెసిడెంట్స్, దే షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. అంటే చట్టంలో ఈ లూప్ హోల్ ఉంది కదా, దాన్ని వాడేసుకుందాము అనుకుంటే లీగల్గా మీరు తప్పు చేయనట్టే, కానీ మోరల్గా తప్పు చేసినట్టు కనిపిస్తుంది. అది పాయింట్ అక్కడ. దిస్ వాజ్ గివెన్ ఏ గో బై when the center in June 2017 nominated the three BJP functionaries as MLAs. చూడండి, గివ్ ఏ గో బై చాలా ఇంపార్టెంట్. గివ్ ఏ గో బై ఈ మీనింగ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో చూడండి. ఇఫ్ యు గో బై సంథింగ్, ఓకే ఐ గో బై ద లా అన్నాను అనుకోండి, ఐ ఫాలో ద లా అని అర్థం. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వర్డ్. ఐ ఫాలో ద లా, ఐ గో బై ద లా, నేను చట్ట ప్రకారం వెళ్తాను. If you give a go by, you ignore, you bypass. చూసారు, ఆపోజిట్ మీనింగ్ వచ్చింది. ఇక్కడ ఏం రాశారు? హెల్దీ ప్రెసిడెంట్స్ని సెట్ చేయాలి, ఫాలో అవ్వాలని చెప్పారు. దిస్ వాజ్ గివెన్ ఏ గో బై అంటే ఆ హెల్దీ ప్రెసిడెంట్స్, హెల్దీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేలాగా ఉండాలని చెప్పి పైన రాసాం. అండ్ దట్ వాజ్ గివెన్ ఏ గో బై అంటే అది ఇగ్నోర్ చేయబడింది, అది బైపాస్ చేయబడింది, అంటే అది ఫాలో అవ్వలేదు అని అర్థం. అది ఫాలో అవ్వలేదు ఎప్పుడు? వెన్ ద సెంటర్ ఇన్ జూన్ 2017, 2017లో జూన్లో సెంటర్ ఏం చేసింది? నామినేటెడ్ 3 బీజేపీ ఫంక్షనరీస్ యాజ్ ఎమ్మెల్యేస్. 3 బీజేపీ ఫంక్షనరీస్ని ఎమ్మెల్యేస్గా నామినేట్ చేసింది. ఆ నామినేట్ చేసినప్పుడు ఏం జరిగింది? ఈ హెల్దీ ప్రెసిడెంట్స్ అనేవి సెట్ కాలేదు. ఎందుకు ఆలోచించండి. దేర్ వాజ్ నథింగ్ ఇల్లీగల్ అబౌట్ ఇట్, బట్ దిస్ రైజ్డ్ క్వశ్చన్స్ ఆఫ్ పొలిటికల్ ప్రొప్రైటీ ఇన్ ద లైట్ ఆఫ్ ద బీజేపీ డ్రాయింగ్ ఎ బ్లాంక్ ఇన్ 2016 అసెంబ్లీ ఎలక్షన్. ఈ రెండో సెంటెన్స్ మీకు ఇంపార్టెంట్. డ్రా ఎ బ్లాంక్ అంటే అర్థం ఏంటి? ఒక్క సీట్ కూడా రాలేదు. ఇఫ్ యూ గెట్ 0, యూ డ్రా ఎ బ్లాంక్. 2016 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అలాంటి తరుణంలో ఇఫ్ యు సీ త్రూ దట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, ఇన్ ద లైట్ ఆఫ్ అని చేసాం. ఆ రకంగా మనం చూసినప్పుడు ముగ్గురిని నామినేట్ చేసే అధికారం, 3 ఎమ్మెల్యేస్ నామినేట్ చేసే అవకాశం ఉంది. 3 బీజేపీలో పనిచేస్తున్న వాళ్ళు నామినేట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఏ రకంగా అది కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్.
పొలిటికల్ ప్రొప్రైటీ. ప్రొప్రైటీ అంటే అర్థం ఏంటి? ప్రొప్రైటీ అంటే కన్ఫర్మెన్స్ టు యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్. కన్ఫర్మెన్స్, FORM. కన్ఫర్మెన్స్ అంటే ఫాలో అవ్వడం, అడ్హీర్ అవ్వడం. యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్, సొసైటీలో నలుగురు యాక్సెప్ట్ చేసే స్టాండర్డ్స్, పాలిటిక్స్లో ఉండాల్సిన పద్ధతులు, సాంప్రదాయాలు, వాటిని ఫాలో అయితే ప్రాబ్లం లేదు. కానీ ఫాలో అయ్యేటట్టుగా లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం రాశారు? దెర్ వాజ్ నథింగ్ ఇల్లీగల్ అబౌట్ ఇట్. ముగ్గురు బీజేపీ ఫంక్షనరీస్ని ఎమ్మెల్యేగా నామినేట్ చేసే అధికారం సెంటర్కి ఉందంటే ఉంది. అందులో ఇల్లీగల్ ఏం లేదు. కానీ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా రాని బీజేపీ వాళ్ళని ఎమ్మెల్యేస్గా నామినేట్ చేయడం పొలిటికల్గా కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఆ సెన్స్లో ప్రొప్రైటీ అంటే కాదు. అది యాక్సెప్టబుల్ స్టాండర్డ్, ఆ సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, అది కరెక్ట్ అని చెప్తుందా అంటే కాదు. లీగల్గా కరెక్ట్ అంటే లీగల్గా కరెక్టే. అది మాట్లాడుతున్నారు ఇక్కడ. When one of the nominated MLAs died in mid-January this year, ఆ ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేస్లో ఒకరు చనిపోయారంట. చనిపోతే ద రూలింగ్ పార్టీ ఎట్ ద సెంటర్ లాస్ట్ నో టైమ్ ఇన్ నామినేటింగ్ అన్ ఆఫీస్ బేరర్ ఆఫ్ ద పార్టీ టు ఫిల్ ద వేకెన్సీ. రూలింగ్ పార్టీ ఏం చేసింది? ఇమీడియట్గా పార్టీ యొక్క ఆఫీస్ ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి ఆ వేకెన్సీని ఫిల్ చేసేసింది, నామినేట్ చేసేసింది. దో ద టర్మ్ ఆఫ్ ద ప్రెజెంట్ హౌస్ ఎండ్స్ ఆన్ జూన్ 8కి ఎండ్ అయిపోతుంది. అయినా సరే గ్యాప్ లేకుండా ఇమీడియట్గా ఇంకొకరు నామినేట్ చేశారు. వదిలేసేయచ్చు కదా, వెంటనే ఇంకొక బీజేపీ అని నామినేట్ చేసింది. The recent events have to be seen against the backdrop of the BJP's efforts to gain a foothold in the Union territory, where its principal adversary, the Congress, has been the pollstar. Pollstar అంటే ఎక్కువ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇప్పటి వరకు ఉన్నది కాంగ్రెస్. సంథింగ్ దట్ ఈస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని తీసుకోవచ్చు మీరు పోల్స్టార్ అంటే. అడ్వర్సరీ అంటే విరోధి, దాని యొక్క ప్రైమరీ అడ్వర్సరీ, ప్రిన్సిపల్ అడ్వర్సరీ కాంగ్రెస్ ఎప్పటి నుంచో అక్కడ టాప్లో ఉంది. కానీ బీజేపీ ఎప్పటి నుంచో అక్కడ అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. గెయిన్ ఏ ఫుట్ హోల్డ్ అంటే అక్కడ అడుగు పెట్టడం. అక్కడ వాళ్ళకు కూడా ఒక్క సీట్ వచ్చినా సరే అడుగు పెట్టినట్టే ఎప్పటి నుంచి ట్రై చేస్తుంది. ఆ బ్యాక్డ్రాప్లో ఈ రీసెంట్ ఈవెంట్స్ని మనం చూడాలి అని చెప్పి అంటున్నాను. సెంటర్లో ఉన్న పవర్ను ఉపయోగించి దీంట్లో అడుగు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం. బిసైడ్స్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, గత కొన్ని సంవత్సరాలుగా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద బీజేపీ హ్యాస్ బీన్ రిలెంట్లెస్లీ అటాకింగ్ ద నారాయణ స్వామి రెజీమ్. రిలెంట్లెస్లీ అంటే వితౌట్ గివింగ్ ఎనీ గ్యాప్, అస్సలు గ్యాప్ ఇవ్వకుండా రెస్ట్లెస్గా నారాయణ స్వామి ప్రభుత్వాన్ని అటాక్ చేస్తూనే ఉంది బీజేపీ. ది మంత్ లాంగ్ రెసిగ్నేషన్ డ్రామా కెన్ ఓన్లీ బీ సీన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద బీజేపీస్ లార్జర్ గేమ్ ప్లాన్ ఆఫ్ రిలీజింగ్ ఇట్స్ గోల్ ఆఫ్ కాంగ్రెస్ ముక్త్ భారత్. ఈ మంత్ లాంగ్ రెసిగ్నేషన్ డ్రామాను మనం ఎలా చూడాలి? యాజ్ పార్ట్ ఆఫ్ బీజేపీస్ లార్జర్ గేమ్ ప్లాన్ ఆఫ్ రియలైజింగ్ ఇట్స్ గోల్ ఆఫ్ కాంగ్రెస్ ముక్త్ భారత్. కాంగ్రెస్ లేని భారతదేశాన్ని తయారు చేయాలి, ఎప్పటి నుంచి ఉంటుంది కాంగ్రెస్ ముక్త్ భారత్ అని అనేది బీజేపీ గోల్. ఆ గోల్ని సాధించే క్రమంలో, ఆ గోల్ని సాధించాలనుకునే లార్జర్ గేమ్ ప్లాన్లో భాగంగా ఈ రెసిగ్నేషన్ డ్రామాను మనం చూడాలి. There would have been no objection to the BJP's pursuit had it played the game in a fair manner. బీజేపీ ఈ గేమ్ని కరెక్ట్గా ఆడి ఉంటే, జస్ట్ అంటే న్యాయబద్ధంగా ఆడి ఉంటే ఎవరు కూడా అబ్జెక్ట్ చేసేవాళ్ళు కాదు. దేర్ వుడ్ హ్యావ్ బీన్ నో అబ్జెక్షన్. బీజేపీ యొక్క పర్సూట్ అంటే అన్వేషణ, ఒక గోల్ని సాధించడానికి మనం చేసే అన్వేషణని పర్సూట్ అంటాం. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, హ్యాపీగా ఉండాలనే గోల్. పర్సూట్ ఆఫ్ సక్సెస్ సాధించాలనే అన్వేషణ గోల్. దానికి అబ్జెక్షన్ ఉండేది కాదు బీజేపీ సరిగ్గా ఈ గేమ్ని ఆడి ఉంటే. గేమ్ అంటే పొలిటికల్ గేమ్. ద బీజేపీ షుడ్ బి అవేర్ దట్ ఎనీ నెగిటివ్ రోల్ ఆన్ ఇట్స్ పార్ట్ విల్ నాట్ గో వెల్ విత్ ద వర్డ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. బీజేపీ చేసిన, తను నెగిటివ్గా ఏ రోల్ చేసినా సరే అది నరేంద్ర మోదీ గారి మాటలతో సింక్ అవ్వదు. విల్ నాట్ గో వెల్ విత్ ద వర్డ్స్ ఆఫ్ నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ గారు కొన్నాళ్ళ క్రితం ఒక మాట అన్నారు, ఆ మాటతో మీరు చేసే పనులు సింక్ అవ్వట్లేదు, ఆయన మాటలు తగ్గట్టుగా మీ ప్రవర్తనలు ఉండట్లేదు అంటున్నారు. Who in his first monthly radio address, Mann Ki Baat, after getting re-elected in May 2019, said, మే 2019 రెండోసారి ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ రేడియో ఏమంటాం మనం ఈ ఎలక్షన్స్లో, ఎలక్షన్ అంటున్నాను, మన్ కీ బాత్లో రేడియో అడ్రస్లో మనసులో మాట్లాడుతుంటారు కదా రేడియోలో ప్రజలందరితో. అందులో ఆయన ఏమన్నారు? బియాండ్ లాస్ అండ్ రూల్స్ లాస్ చట్టాలు వీటన్నింటికంటే డెమోక్రసీ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ అవర్ సంస్కార్. మన సంస్కారం, మన ట్రెడిషన్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ప్రజల్ని ఎంపవర్ చేయడం అనేది కాన్స్టిట్యూషన్ చెప్పిందనో వేరే వాళ్ళు చెప్పిందనో కాదు, మనకి ఆల్రెడీ మన సంస్కారం, మన ట్రెడిషన్లోనే ఉంది. డెమోక్రసీ ఈజ్ అవర్ కల్చర్. ఇది మన కల్చర్లో భాగం. డెమోక్రసీ ఈజ్ అవర్ హెరిటేజ్. ఇది మన వారసత్వ సంపద.
మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చింది, ఇది మన హెరిటేజ్ ఇది అని చెప్పి నరేంద్ర మోదీ గారు అన్నారు. బై ఇంజనీరింగ్ డిఫెక్షన్స్ సో క్లోజ్ టు ద ఎలక్షన్ దగ్గరలో వేరే పార్టీ వాళ్ళని మన పార్టీలోకి లాగే ప్రయత్నం చేయడం, డిఫెక్షన్ వచ్చేలా చేయడం అనేది, ఇది చేయడం ద్వారా ద బీజేపీ మైట్ హ్యావ్ లాస్ట్ మోర్ దెన్ ఇట్ గెయిన్డ్. అది గెలుచుకున్న దానికంటే ఓడిపోయిందే ఎక్కువలా అనిపిస్తుంది. ఓకే, ద బీజేపీ మైట్ హ్యావ్ లాస్ట్, ఓడిపోయి ఉంటుంది అనిపిస్తుంది కాదు, ఓడిపోయి ఉంటుంది, ఎక్కువ కోల్పోయి ఉంటుంది గెలుచుకున్న దానికంటే అని అర్థం. సో దీన్ని సమ్మరైజ్ చేయాలంటే చాలా ఈజీ అండి. సో చాలా సింపుల్ ఇది. యూనియన్ టెరిటరీలో డిఫెక్షన్ ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. అధికారంలో ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళ పార్టీలోకి జనాలు ఎమ్మెల్యేస్ని రాబట్టే ప్రయత్నం బీజేపీ చేసింది, అది కరెక్ట్ కాదు అని చెప్తూ ఈ ఎడిటోరియల్ సాగింది. అంతకంటే ఇంకా ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి, దగ్గరగా ఉన్న టైంలో డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేసింది. ఫ్లోర్ టెస్ట్ పెట్టారు, ఫ్లోర్ టెస్ట్లో ప్రభుత్వం పడిపోయింది. సో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్గా ఎలక్షన్స్ కాల్ ఫర్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేది ఇప్పుడు చూడబోతున్నాం. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.